హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సామి క్రియేషన్స్. నేను మీ రవలి. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ డిష్ చూపించబోతున్నాను. కేఎఫ్సి చికెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఈ కేఎఫ్సి చికెన్ కోసము ఫస్ట్ నేను హాఫ్ కేజీకి కొంచెం పైనే చికెన్ తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు, అక్కడక్కడ బోన్ ఉన్నా పర్వాలేదు. చికెన్ తీసేసుకొని దాన్ని మంచిగా వాష్ చేసేసుకొని ఉప్పు నీటిలో సాల్ట్ వేసిన వాటర్లో హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉప్పు నీటిలో నుంచి తీసేసుకున్న చికెన్లో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత 1 టీ స్పూన్ కారం, ఇంకా నెక్స్ట్ ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసాను. దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకి పట్టేంత వరకు బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ కప్ అంత వరకు మనం పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. ఈ పెరుగును యాడ్ చేసుకొని కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పెరుగుని ఇవన్నీ మనం మసాలా, ఈ పెరుగు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, ఇది అట్లీస్ట్ ఒక 4 to 5 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనము ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లోపల జ్యూసీగా ఉంటాయి పీసెస్ అనేవి. సో ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు కుదరలేదని అనుకుంటే మనం ఒక 4 to 5 అవర్స్ అన్న కంపల్సరీ పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మాత్రం అంటే కొంచెం లోపల మాడిపోయినట్టు లేకపోతే అలా ఉంటుంది, గట్టిగా అయిపోయినట్టు ఉంటుంది. సో ఇలా పెట్టుకుంటే మనకి చాలా జ్యూసీగా బాగుంటాయి. ఇక్కడ చూడండి, నేను ఓవర్ నైట్ ఇది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. మసాలా మొత్తం అంతా కలిపేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బయటికి తీసాను మార్నింగ్. సో ఓవర్ నైట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న ముక్కలన్నీ ఇలా మనం ఒక హాఫ్ కప్ అంతా బియ్యం పిండి తీసుకుంటాము. బియ్యం పిండి తీసేసుకొని ఈ ముక్కలన్నీ మొత్తం దీంట్లో కోటింగ్ ఇచ్చేసి తీసేసుకుందాం, పక్కకు తీసుకుందాం. ఈ ముక్కలకు మొత్తం బియ్యం పిండి పట్టేలాగా పెట్టుకొని తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను అన్ని పీసెస్ కూడా ఇలా మొత్తం బియ్యం పిండితో కోట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసేసుకొని 2 eggs వేసుకోవాలి. 2 eggs బీట్ చేసి సో ఇప్పుడు ఈ ఎగ్స్ని బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఇప్పుడు ఒకటి పెద్ద ప్లేట్ తీసేసుకున్నాను. దీంట్లోకి నెక్స్ట్ మనం డిప్పింగ్ చేయడానికి ఒక 2 to 3 టేబుల్ స్పూన్, మన పీసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదా. సో ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 1 కప్ అంతా ఓట్స్ వేస్తున్నాను. ఇది మనకి ఒక 10 రూపీస్ ప్యాక్ అయితే సరిపోతుందండి, లేకపోతే 10-20 రూపీస్ది. నెక్స్ట్
బ్రెడ్ క్రమ్స్ లేకపోతే మనకి టోస్ట్ కానీ రస్క్ కానీ ఉంటాయి కదండి, అవి మిక్సీ పట్టేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఒక చిన్న కప్ అంతా వేసేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లోకి కారం, మన టేస్ట్కి సరిపడా కారం, నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి మనం ఆరిగానో లేకపోతే మిక్స్డ్ హెర్బ్స్ ఉంటాయి కదండి, అవి వేసుకుంటున్నాను నేను ఒక 1 టీ స్పూన్ వరకు. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు, ఇదేం కంపల్సరీ కాదు. మనకి నార్మల్గా పిజ్జా తిన్నప్పుడు కానీ అవి ఇస్తారు కదా ప్యాకెట్స్, అవి ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఇవి అన్నీ కూడా మనం బాగా కలిపేసుకోవాలి. నార్మల్గా అయితే మన బయట దొరికే కేఎఫ్సీలో అయితే ఇంత కారము ఇవి వేయరండి ఎక్కువగా. సో మన ఇండియన్స్కి అయితే కొంచెం కారం ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా. సో అందుకే మన టేస్ట్కి తగ్గట్టు మనం కారము వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఇది ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇలా ఒక పీస్ తీసేసుకొని, ఇందాక మనము బియ్యం పిండిలో డిప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఒక పీస్ తీసుకొని ఫస్ట్ మనం ఈ ఎగ్లో మొత్తం డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసేసుకొని ఎక్సెస్ తీసేసి ఇలా నెక్స్ట్ ఈ బ్రెడ్ దాంట్లోకి మొత్తం ఇప్పుడు దాకా మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, సో దీంట్లో వేసేసుకోవాలి. ఇలా డిప్ చేసేసుకుంటే మొత్తం ఇలా కోటింగ్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇదే మెయిన్ అండి, ఈ దీంట్లో మనం పెట్టేదే చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి నేను ఇలా మొత్తం చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి అది వేడి అవ్వంగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పీస్ వేసేసుకుందాం. సో ఇలా వేసేసుకున్నాం కదండి, ఇవి ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదు మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే కలర్ ఈజీగా చేంజ్ అయిపోతుంది, కానీ లోపల ముక్క మాత్రం ఉడకదు. సో ఇట్లా పెట్టుకొని చేసుకోండి, లేకపోతే మొత్తం పైనంతా ముక్క ఉడికేంత వరకు పైన మొత్తం మాడిపోతుంది. సో లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 to 20 minutes ఖచ్చితంగా పడుతుంది ఫ్రై చేసుకోవడానికి. సో ఓపికతో నెమ్మదిగా ఫ్రై చేసుకోండి, ఊరికే తిప్పవాకండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా టర్న్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నాకు ఒక 10 minutes తర్వాత ఇలా కలర్ బాగా చేంజ్ అయిపోయింది. ఒక 5 minutes అలా వేయించేసి తీసేసుకుందాం. కొంచెం ముక్క లోపల ఉడకాలి కదా. సో ఒక 5 minutes అవ్వగానే మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు 5 minutes అయిపోయిందండి.
నేను తీసేస్తున్నాను. ఇంకా మనం ఓపిక్గా వేయించుకుంటే కలరు బాగా వస్తుంది, ఇంకా లోపల ముక్క కూడా ఉడికిపోతుంది. చూడండి, మనం ఫ్రై చేసుకున్న KFC చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం ఇంట్లో చేసుకున్న టమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కూడా ఈ టమాటో కెచప్ ఎలా చేశానో తెలుసుకోవాలని అనుకుంటే నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సో ఆ వీడియోని కూడా చూడండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్విక క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది, ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆరో ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.